భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ సుల్తానియా, పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సభ్యసాచి ఘోష్, ట్రాన్స్కో జెన్కో సీఎండీ రొనాల్డ్ రోస్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్, హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్ విజయచంద్రిక. మొత్తానికి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి తన మార్కును చూపించేటువంటి ప్రయత్నం చేశారు. గడిచిన వారం రోజుల కిందట అన్ని జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 22 మంది ఐఏఎస్లను మారుస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము తాజాగా సెక్రటరియట్లో పనిచేస్తున్నటువంటి పలువురు ఐఏఎస్లకు స్థానస్థలం కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 44 మంది ఐఏఎస్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమల్ హస్బెండరీ ప్రిన్సిపల్ సెక్రటరీగా సవ్యసాచి ఘోష్ ఐఏఎస్కి అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక లేబర్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ఇన్సూరెన్స్ సెక్రటరీగా సంజయ్ కుమార్తో పాటు టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్ ఉన్నారు. వాణిప్రసాద్ మొన్నటి వరకు ఫారెస్ట్లో సెక్రటరీగా పనిచేసినటువంటి వాణిప్రసాద్కి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీగా అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ రామయ్య, మొన్నటి వరకు శైలజ రామయ్య సాంస్కృతిక శాఖతో పాటుగా కల్చరల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. దాంతోపాటుగా ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అహ్మద్ నదీమ్ ఐఏఎస్కు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియాకు అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము. దాదాపు 8 ఏళ్ల పాటు రామకృష్ణారావు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావును బదిలీ చేస్తూ రామకృష్ణారావు స్థానంలో సందీప్ కుమార్ సుల్తానియాకు అవకాశం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. దాంతోపాటుగా కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా రజ్వీ కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువ రోజులు హెల్త్ సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇక జిఏడి సెక్రటరీగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి జిఏడి సెక్రటరీగా ఇచ్చారు. అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్గా బుద్ధప్రకాష్ ఐఏఎస్కి ఇచ్చారు. గతంలో బుద్ధప్రకాష్ ఐఏఎస్ ఎలక్షన్ కమిషన్ అడిషనల్ సిఇఓగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ ఎండీగా బాలదేవి ఐఎఫ్ఎస్కి, అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు హెచ్ఎండిఏలో అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి అమరాపాల్కి పూర్తి స్థాయి భద్రత ఇస్తూ హెచ్ఎండిఏ కమిషనర్గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్గా రంగనాథ్ ఐపీఎస్కు అవకాశం ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్, హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి దానకిషోర్ని బదిలీ చేస్తూ సర్ఫరాజ్ అహ్మద్ మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్లో అడిషనల్ సెక్రటరీ హోదాలో, అడిషనల్ సిఓ హోదాలో పనిచేసినటువంటి పరిస్థితి ఉండేది. ఇక ఆర్ఎండ్బి స్పెషల్ సెక్రటరీగా హరిచందన్ ఐఏఎస్ ఉన్నటి వరకు కూడా శ్రీనివాసరాజు ఉన్నటువంటి స్థానంలో హరిచందన్కు అవకాశం ఇస్తూ కూడా నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా టూరిజం ఎండీగా ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ కూడా అవకాశం ఇస్తూ దాదాపు 44 మంది ఐపీఎస్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అనౌన్స్ చేసింది. క్షేత్రస్థాయిలో పరిపాలన పన్నెండు అంశాలపైన నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో భాగంగా సీఎంఓ నుంచి కింది స్థాయి వరకు పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అనౌన్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు వచ్చే జూలై 3వ వారం లేదా 4వ వారంలో అసెంబ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోగా పరిపాలన పరమైన అంశాలపైన సీరియస్గా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భావించారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా భారీగా ఐఏఎస్ బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు కూడా ఏళ్ల తరబడి ఒకే శాఖలో పాతుకుపోయి ఉన్నారన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు చాలా మంది కూడా స్థానచలనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిమంది ఐఏఎస్ అధికారులు 5 నుంచి 7 మంది అధికారులు ఈ నెల లేదా వచ్చే నెల కొంతమంది రిటైర్డ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1040 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పదవులు ఇచ్చి ఎక్స్టెండ్ చేస్తూ వచ్చింది. వారందరినీ కూడా సర్వీస్ నుంచి తొలగిస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది. దానిలో భాగంగా 40 మందికి పైగా తీసేసిన పరిస్థితి కనిపించింది. ఇంకో మరో 1000 మంది ఐఏఎస్లు ఇతరత్ర ఎక్స్టెన్షన్ పదవులు కొనసాగిస్తూ నామినేటెడ్ పదవులు ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది. కాబట్టి వారి విషయంలో కూడా ఈ నెల లేదంటే వచ్చే నెల కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. సో మొత్తానికి తెలంగాణలో అనుకున్నట్లుగానే పూర్తి స్థాయి పరిపాలన పరమైన అంశాలపై దృష్టి పెడుతూనే భారీగా ఐఏఎస్ బదిలీలకైతే శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వము. దీంతో పాటుగా కొన్ని శాఖల్లో ఏళ్ల తరబడి అలాగే
ఆ కింది స్థాయి ఉద్యోగులంతా ఎస్ఓలు ఏఎస్ఓలు అదేవిధంగా హెచ్ఓడీలు సైతం ట్రాన్స్ఫర్ కావాల్సి ఉంది. పంచాయతీరాజ్తో పాటుగా ఇరిగేషన్ అదేవిధంగా రెవెన్యూ ఫైనాన్స్ ఇతర డిపార్ట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున బదిలీలకు అంటే ఆ కింది స్థాయి సిబ్బంది 4th క్లాస్ ఎంప్లాయీస్ అంతా కూడా బదిలీలకు సంబంధించిన విషయంలో తీవ్రస్థాయి ఇబ్బందులు పడుతున్నారు. వారి విషయంలో కూడా సంబంధిత శాఖ మంత్రులకు సెక్రటరీలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మీ డిపార్ట్మెంట్ల వారిగా ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ట్రాన్స్ఫర్లకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో సమీక్షలు రివ్యూ చేసిన తర్వాత తదుపరి ఇష్యూలకు సంబంధించి తమ దృష్టికి తీసుకొస్తే ఆ డిపార్ట్మెంట్ల వారిగా ఉన్నటువంటి పెండింగ్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, పదోన్నతులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర బదిలీలకు సంబంధించిన విషయంలో కూడా నిర్ణయం తీసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల మంత్రులతో పాటుగా సెక్రటరీలకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. విసి థ్యాంక్ యూ రాజేష్.